నేటి పంచాంగం వివరణ ఆగస్టు 11, 2024 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి సప్తమి ఉదయం 7:56 వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 8:28 వరకు, యోగం శుభ మధ్యాహ్నం 3:37 వరకు, కరణం ఘరిజి సాయంత్రం 6:51 వరకు. తదుపరి వనిజ ఉదయం 7:56 వరకు. వర్జం మధ్యాహ్నం 12:03 నుండి 1:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుండి 5:49 వరకు. రాహుకాలం సాయంత్రం 5:05 నుండి 6:40 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:56 వరకు. అమృతకాలం రాత్రి 10:45 నుండి 12:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:01, సూర్యాస్తమయం సాయంకాలం 6:40. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆశించిన హోదాలను పొందుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు తమ ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. వివాహ సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం అనేది ఉంటుంది. ఇక మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి సంతాన సంబంధ, విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకమైన కాలంగా ఉంటుంది మేషరాశి వారికి. ఇక మేషరాశి వారి యొక్క చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మేషరాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి ముందడుగు వేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లను పొందుతారు. రాజకీయ నాయకులు, కళాకారులకు అనుకూలమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఐటీ నిపుణులకు ఊరట కలిగించే ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ముఖ్యంగా సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులు కొత్త అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఆస్తి వివాదాలు తొలగిపోయి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ప్రముఖుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఈరోజు సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన లాభాలనేవి కనిపిస్తున్నవి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన రీతిలో రాణించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట ఉన్న ఒత్తిడులను అధిగమించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది.
ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహిస్తారు. ఇంటిలో పూజలు వ్రతాలను నిర్వహిస్తారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి సోదరుల యొక్క అనుకూలత అనేది కనబడుతుంది. అన్ని రకాలుగా వీరి యొక్క సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వారితో కలిసి ఆనందంగా గడుపుతారు ఈరోజు. అలాగే మీ ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక అవసరాలకు లోటు లేకుండా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఎవరి సహాయం అడగకుండా ఈరోజు మీకు మీరుగా అన్ని కార్యక్రమాలను కొనసాగించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు బంధువులతో వివాహ విషయమై చేసే చర్చలు సఫలత చెందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు ఆశాజనకంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. సాంకేతిక వర్గాల వారికి వైద్యులకి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక చేపట్టిన పనులలో జాప్యం తప్పకపోవచ్చు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మిత్రులతో బంధువులతో ఊహించని మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. వేసిన ప్రణాళికలు సరైనవి కానందువలన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. అనవసరమైన విషయాలలో తలదూర్చడం వలన అనేక వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే చేసిన తప్పుడు పనుల వలన అధిక నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఇరుగు పొరుగు వారితో ఇంటి విషయంలో కానీ స్థల విషయంలో కానీ గొడవలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశిలోని వారికి అధిక శ్రమతో అల్ఫా ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకొని విదేశీయానం చేయండి. ముఖ్యమైన పనులలో కొద్దిపాటి ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండడం అనేది మీకు మేలు చేస్తుంది. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటిస్తూ ముందుకు సాగడం అనేది మీకు మంచి చేస్తుంది. మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయం కంటే ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడించడం ఈరోజు కష్టమే అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చికాకులను ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగాల వారికి రాజకీయ వర్గాల వారికి వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ముఖ్యంగా రాజకీయ వర్గాల వారికి అవమానాలు ఎదుర్కొనే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఐటీ రంగం వారు తాముకు లభించిన ప్రాజెక్టులని చేజార్చుకునే అవకాశం అయితే కనపడుతుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈరోజు ప్రతి పనిలోనూ వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అసంతృప్తి అనేది చోటు చేసుకుంటుంది.
ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి కాస్త మీరు సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఇక మిథున రాశి వారు ఈరోజు అంగారక స్తోత్రాలు పఠించడం, హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసిరాక ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత నెమ్మదించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే నూతన విషయాలపై ఈరోజు కర్కాటక రాశి వారికి ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు అపవాదులు, అవమానాలే కనబడుతున్నవి. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇతరులను సులభంగా నమ్మకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేదా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాలుగా నష్టాలనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టులు పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. కర్కాటక రాశి వారికి పనులలో విభేదాలు నెలకొంటాయి. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకోని సంఘటనలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యలు మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తున్నందున నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది ఈరోజు. అలాగే శారీరక రుగ్మతలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు, మంచి చెడు విచారిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఆకస్మికమైన మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాస్త మీరు సంసిద్ధంగా ఉండండి. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. ఇక సినీ రంగం వారికి నష్టాలు ఎదురవుతాయి. అలాగే మోసపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని విద్యార్థులకు ఈరోజు ఫలితాలు నిరాశజనకంగా ఉంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట నూతన ఉత్సాహంతో పనిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. అలాగే సింహరాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకమైన రోజుగా ఉంటుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభాలు అనేవి కనబడుతున్నవి. అలాగే సింహరాశి వారు ఈరోజు తమ ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు.
ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. అలాగైతే బంధువులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీర్పుతాయి. ఇక ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. సింహరాశి వారు ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట ఉన్న పని భారం తగ్గుతుంది. ఇక రాజకీయ రంగాల వారికి, కళారంగాల వారికి మంచి ఆశలు అనేవి కల్పించబడతాయి. ఇక ముఖ్యంగా సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను చేపట్టగలుగుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరిశోధనలో అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలను లభిస్తాయి. ఇక చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కన్యారాశి వారు ఈరోజు మాట తీరుతో మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవార్డులు, రివార్డులు అనేవి దక్కవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి పదవియోగం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి తాము చేసిన సేవకు తగిన గుర్తింపు అనేది ఈరోజు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహపరుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఆత్మీయుల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నూతన వ్యాపారాలను చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ముఖ్యంగా ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు ఊహించని అవకాశాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ రోజు ఫలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు.
ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట హోదాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. తల్లిదండ్రుల కృప వలన ఆస్తులు కలిసి రావడం వలన మంచి లాభం అనేది చేకూరుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న భాగస్వాములతో సఖ్యత అనేది పెరుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. తులారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన పనులలో కొంత పురోగతిని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. ఆప్తులతో, బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత వెసులుబాటు అనేది దొరుకుతుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రావడంతో సంతోషంగా ఈ రోజును గడుపుతారు. అలాగే మహిళలకి కొన్ని సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప మాట పట్టింపులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా పడతాయి. వాయిదా పడడమే కాకుండా చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించడంలో అడ్డంకులు అనేవి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అపాత్ర దానం చేయడం వలన చాలా ఇబ్బందులను పడతారు. అలాగే ఈరోజు మధ్యవర్తితో చేయడం అనేది అస్సలు పనికిరాదు. వృశ్చిక రాశి వారు ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మీ నోటి దురుసు వలన గౌరవభంగం కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అనేక రకాల ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది. అలాగే కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు మంచి కాంట్రాక్టులు చేజారే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉంటాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. కాబట్టి కాస్త మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సోదరుల నుండి అనుకోని మాటలు పడవలసి వస్తుంది. కాబట్టి మీరు కొంత నోటిని అదుపులో పెట్టుకోండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నష్టాలు అనేవి ఎదురవుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రతిబంధకాలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు వైద్యులకు, సాంకేతిక నిపుణులకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇక రాజకీయ రంగాల వారికి, కళారంగాల వారికి అవమానాలు అనేవి తప్పకపోవచ్చు. అలాగే ఐటీ రంగం వారికి ప్రాజెక్టులు చేతికి అందినట్టే అంది చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. మహిళలకి ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు లక్ష్మీదేవి
స్తోత్రాలు పఠించడం మరియు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం, లక్ష్మీదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ కూడా చకచక పూర్తి చేయగలుగుతారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో ఎవరైతే చికాకులను ఎదుర్కొంటున్నారో అవి ఈ రోజు తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యూహాలతో ముందుకు సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు సిరుల వర్షం అనేది కురుస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ధనుసు రాశి వారు తమ ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ధనుసు రాశి వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉంటున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. అనుకున్న శుభయోగాలను పొందగలుగుతారు. అలాగే దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఈరోజు ధనుసు రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం ద్వారా అందరి ప్రశంసలను పొందుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విస్తరణ కార్యక్రమాలు అనేవి ఫలవంతం అవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న క్లిష్టమైన సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఐటీ నిపుణులకు నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే వస్తుంది. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలను అందుకుంటారు. ఇక మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుస్సు రాశి వారు గణపతిని పూజించడం, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలకు ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. మకర రాశిలోని మహిళలు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలాగే మకర రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ప్రేయసి ప్రియులకు శుభవార్త అనేది అందుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. అయితే మకర రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేయకపోవడం మీకు మంచి చేస్తుంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే కోపం మీకు ఈరోజు పనికిరాదు. చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఈరోజు పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు.
సోదరులతో మిత్రులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి కొంత ఆదాయం నిరాశపరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొంత సామాన్యంగా లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనులలో ఉన్న ఒత్తిడిల నుండి కొంత ఉపశమనాన్ని పొందుతారు. రాజకీయవేత్తలకు సాంకేతిక నిపుణులకు ఈరోజు నిరాశ అనేది మిగులుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మకర రాశిలోని విద్యార్థులకు పరీక్ష కాలంగా ఉంటుంది ఈరోజు. ఇక మహిళలకి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఈరోజు మహిళలకి మంచి చేస్తుంది. మకర రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయాన్ని సాధిస్తారు. ఇక గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలు తీరిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలలో నివసిస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. ఇక కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఈరోజు. ఇక కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే మీ సేవకు తగిన గుర్తింపు అనేది ఈరోజు పొందగలుగుతారు. ఇంతకాలం పడిన శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి ఉత్సాహంగా ఈరోజు గడిచిపోతుంది. ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక కుంభరాశిలోని విద్యార్థులు ఊహించని అవకాశాలు అనేవి తలుపు తడతాయి. మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. రుణదాతల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారంలో పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారు ఆ విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఇక ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మీనరాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే మీనరాశి వారు ఈరోజు సరైన నిర్ణయాలు చేయకపోవడం వలన నష్టాలను ఎదురు చూస్తారు. తొందరపాటుతనం అనేది మీకు ఈరోజు అధికంగా నష్టాలను కలిగిస్తుంది. అలాగే మీ మాట తీరులో సౌమ్యతను చూపండి.
ఇక పెద్దలను గౌరవించండి. సోదరుల మధ్య ఆస్తి వివాదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే బంధువుల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన వివాదాలు, మనస్పర్ధలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కొత్త పెట్టుబడులు పెట్టకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక మీనరాశి వారు ఈరోజు ధన విషయంలో జాగ్రత్త వహించండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక తెలియని వారికి దానాలు కూడా చేయకండి. దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనుకోని ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు చేసే ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగక ఇబ్బంది పడతారు. పనుల్లో ఆటంకాలు చిరాకు పరుస్తాయి. మిత్రులతో విభేదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని వ్యవహారాలలో తప్పుడు సమాచారం వలన మీరు ఇబ్బందులకు గురవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార పెట్టుబడుల్లో తొందరపాటు పడడం ఈరోజు అస్సలు మంచిది కాదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని స్థాన చలన సూచనల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక రాజకీయ వర్గాల వారికి చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఐటీ నిపుణుల సేవలు ఈరోజు వృధా కాగలవు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు లభించిన మంచి అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ముఖ్యంగా సినీ రంగం వారు కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. మీన రాశిలోని విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళలకు నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే సూర్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.